ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అబ్రహాము, ఆగరు, సారా వీళ్ళ గురించి ముగ్గురు. ఆగరు ఎక్కడి నుండి వచ్చింది అంటే ఐగుప్తుని ఇంకా పరో ఎప్పుడైతే పరో సారమ్మని పట్టుకుంటాడో, తీసుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటాడో, అక్కడ ఆ దేశం ఇంకానే వాళ్ళ చేతిలో సారమ్మకి పని మనిషిగా వచ్చి ఉంటుంది, దాసిగా సారాకి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 16వ అధ్యాయం 1 ఇంకా అబ్రహాముకు భార్య సారా వలన ఆమె దగ్గర ఈజిప్ట్ దేశానికి చెందిన ఒక దాసి ఉంది. ఆమె పేరు ఆగరు. సారాయి అబ్రహాముతో, ఇదిగో యెహోవా నాకు పిల్లలు లేకుండా చేసినాడు, నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు, ఒకవేళ ఆమె ద్వారా పిల్లలు కలిగితే అబ్రహాము సారాయి మాట విన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము సారా మాట విన్నాడు. ఇప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకు చెప్పింది సారమ్మ, నాకు ఇంకెలాగో పిల్లలు కలగరు, ఐగుప్తు నుంచి వచ్చిన ఈ దాసి వలన నన్ను, ఈ ఆగరు వలన నన్ను పిల్లలు అయితే అది నా సంతానంగానే అవుతుంది, ఇదిగో ఈ దాసిని తీసుకో, పెండ్లి చేసుకో, ఈ దాసి వలన వచ్చే సంతానమే మనకు సంతానం అవుతుంది అని అబ్రహాముకి సంచి నుండి ఆగర్ని ఇచ్చేసింది సారమ్మ. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆగరు ఆమె ఏం చేసుకోలేదు, అబ్రహాము ఇష్టపడలేదు, సారా బలవంతముగా ఇచ్చింది, అబ్రహాము దాన్ని అంగీకరించి తీసుకున్నాడు. ఇది మనకు ఏదోని తోటలో ఏం జరిగిందో జ్ఞాపకం వస్తే, అవ్వమ్మ తినింది పండు ఆదాముకు కూడా ఇచ్చింది. భార్య చెప్పిన మాట కాదని లేక ఆదాము కూడా తిన్నాడు. ఇప్పుడు ఆదాము తినడం వలన మరణము ప్రతి మనిషికును, పాపం ద్వారా మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము, దురాశ. ప్రియ దేవుని బిడ్డలు, ఇది అంతా ఏమంటే దురాశ. ఎప్పుడైతే అవ్వ ఆదాములు మనము దేవతల వలె ఉంటామనుకున్నారో అదే దురాశ. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరతత్వము చెంది మరణాన్ని కంటుంది అని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సారా ఆగరినిచ్చినప్పుడు అబ్రహాము అంగీకరించాడు, తీసుకున్నాడు. తీసుకొని ఆగరుతో, ప్రియ దేవుని బిడ్డలారా, సంతానాన్ని ఆమె గర్భవతి అయింది. అరే 75 సంవత్సరాల్లో దేవుడు పిలిచినాడు, ఇంతవరకు దేవుని ప్రయాణంలో దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుని మీద నమ్మకం లేదు అబ్రహాముకి. ఎంత సడన్గా సారమ్మ చెప్పిన మాట విన్నాడు. ఇప్పుడు వెంటనే ఆమె గర్భవతి. పెద్దలు ఒక మాట చెప్తారు ప్రియ దేవుని బిడ్డలారా, పడి చెట్టుకు 10 కాయలు కాస్తాయంట. పెట్టిండే చెట్టుకు దానికి 20 కొబ్బరి మేము ముందు కొట్టు, కాయలు కాయవు. కారణము నిందకు ఆస్వాదంగా దేవుడు ఒక వాగ్దానానికి వ్యతిరేకమైన కార్యం ఇది. దేవుడు సారా వలన వచ్చే నీ సంతానమే నేను వారినే నేను నీ కుమారులుగా ఎన్నుకుంటాను అంటాను దేవుడు చెప్తే, సారము ఆగర వలన వచ్చే సంతానముని కోరుకుంటా ఉంది. అబ్రహాం ఏమన్నా వద్దన్నాడా? దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాటకు లోపడదాం మనము. వద్దు, నా మాట వినమ్మా, ఇది ముందరకు మనకి తొందరలు అవుతాయి, ఈమె ద్వారా వచ్చే సంతానము మనకి వ్యతిరేకంగా ఉండొచ్చు, రేపు నీ భవిష్యత్తులో నీ బిడ్డలకి, నీకు పుట్టే బిడ్డలకి అకస్మాత్ తొందర కావచ్చు, వద్దు, దేవుడు ఇస్తాడు, ఆయన వాగ్దానం చేసినాడు. అబ్రహాం ఏమన్నా అక్కడ డిస్కషన్ చేసినాడు అంటే చేయలే. ఆమె ఇచ్చింది, అబ్రహాం తీసుకున్నాడు, ఇష్టంగా తీసుకున్నాడు. ఆగరుతో అబ్రహాము కలుపుగానే వెంటనే ఆమె గర్భవతింది. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, వివాహం చేసుకున్న తావుడు ఇంకొకడు సారమ్మతో కలుస్తున్నాడు, సారమ్మతో మంచిగా ఉండి ప్రేమగా ఉన్నాడు, ఎందుకు కాలేదు సంతానం? దుష్టుడైన సాతానుడు ఆమె ద్వారా వచ్చే సంతానము దేవుణ్ణి కొనియాడతారు, దేవునితో భక్తిగా ఉంటారని ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆగరు ద్వారా వచ్చే సంతానము
విరోధులు అయిపోతారు. ఇస్మాయిలీల సంతానము ఈరోజు యావత్ ప్రపంచంలో ఇస్మాయిలీలు యూదులకి ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా క్రైస్తవులకు వాళ్ళు ఉంటున్నారు. ఉగాండాలో చూస్తున్నారు ఈరోజు, బయట దేశాల్లో వేల మందిని 300 మందిని చంపుతున్నారు. వాళ్ళే ఉగ్రగామీలు. ఇస్మాయిల్ సంతానం మాదే, అబ్రహాం మా తండ్రే, మాదే యెరూషలేములో ఉంటున్న దేవాలయము మాదే, ఆ దేవాలయం కొట్టకూడదు, మందిరం కట్టకూడదు అని ఈరోజు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. కారణము పడ చెట్టుకి 10 కాయలు కాస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 10 కాయలు కాసినప్పుడు ఊరికే ఉంటాయా? 10, 20 అవుతాయి. 20కి 40, 40కి లక్షలు కోట్ల జనాభా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవులు ఉంటే, 2వ స్థానంలో సాయిబులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కారణము ముట్టుకోగానే అబ్రహాము టచ్ చేయగానే సంతానం కలిగింది ఆమెకి. మరి ఇన్నాళ్ళు అబ్రహాము సారమ్మతో సహజీవనం చేశాడు, సంతోషంగా ఉన్నాడు, కానీ ఎందుకు కాలేదు? ఇక్కడ ఆదికాండము ప్రియ దేవుని బిడ్డలారా 16వ అధ్యాయం 1వ వచనం ఇంకా మనం చూస్తే 4 వరకును, ఆగరు గర్భవతి అయింది. ఆగరు గర్భవతి అయినందున తన యజమానురాల పైన చిన్న దృష్టి. ఇన్నేళ్ళ మంది నువ్వు కాపురం చేస్తాను, నీకు సంతానం లేదు. నాకు ఈరోజు నా భర్తతో సంతానం కలిగింది, ఇది నా సంతానము, నువ్వు గొడ్రాలు అన్నట్టుగా చిన్న చూపు చూసింది. అప్పుడు అబ్రహాం మీద సనగతంది ఈమె, ఇచ్చిండేది ఈమె కదా, నువ్వు చేసిందేమి, నాకు నువ్వు మోసం చేసినావు, ఆమెతో ప్రేమగా ఉంటున్నావు, నాతో ఉంటాను లేదన్నట్టుగా ఏదో అబ్రహాం మీద ఇసుకి కోపం చేసుకుంటే, ఆవిడ అబ్రహాం అంటున్నాడు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యే, నీ చేతులకి పెడుతుంటాను నీ దాసినని. అప్పటి నుంచి సారమ్మ ఆగరిని రాసి రంపాన పెట్టింది అని రాయబడింది. రాసి రంపాన పెట్టింది. ఆమె తప్పించుకొని పోయి అమ్మ బాధకు తట్టుకోలేక అరణ్యము లేకపోతే యెహోవా ప్రత్యక్షమై, ఆగరు, సారాయిలొక్క దాసి అయిన ఆగరు, ఎందుకు ఈ అరణ్యంలోకి నువ్వు వచ్చినావు? పోయి నీ యజమానురాలతో అణిగి మణిగి ఉండు, నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, వానికి ఇస్మాయిల్ అని పేరు పెట్టు, వారికి 12 మంది గోత్రకర్తలు పుడతారు, వాళ్ళు కూడా పెద్ద కుటుంబం అయిపోతుంది, ఆను కూడా ఇస్కరేండ్ల వంత ఆకాశ నక్షత్రాల వంటి సంతానం కలుగుతుంది, వాని ద్వారా, ఇస్మాయిల్ ద్వారా, నీ కొడుకు ద్వారా అని చెప్పి వాగ్దానం దీవించి పంపిస్తాడు. దేవుడు అన్యాయస్తుడా ప్రియ దేవుని బిడ్డారా? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయవంతుడు. ఆయన ప్రియ దేవుని బిడ్డరా వాగ్దానం చేశాడంటే చేస్తాడని నువ్వు నమ్మాలి. ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో అబ్రహాము చేసుకున్నాడని చెప్పి అనేక మంది పాస్టర్లే 2 పెండెంట్లు చేసుకునేవారు లేరా? ఉండారు సమాజంలో. అది అబ్రహాము చేసుకోలేదంటారు. చెల్లెండ్లతో చప్పటి సంబంధాలు పెట్టుకొని, ఎందుకయ్యా నువ్వు చెల్లెలు కదా, వద్దు, తప్పు కదంటే అబ్రహాం ఉండలేదంటారు. అంటే తప్పు చేసిన ప్రతివానికిను అబ్రహాము, తప్పు చేసిన ప్రతివానికిను ఇంకొకరు బైబిల్లో ఎవరైతే తప్పులు చేసి ఉన్నారో ఆ తప్పులను చూపించి తప్పులని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు క్రైస్తవ సమాజంలో. అన్ని జనులు చుట్టూరా ఉంటున్న వాళ్ళు చూసి ముఖాన్ని ఉమ్ముతున్నారు, క్రైస్తవులు మీరేం క్రైస్తవులయ్యా, వాయు వరుసలు లేవు మీకు, మీ దేవుడు ఒకే భార్యని కట్టుకోమని చెప్తే 2వ భార్యని చేసుకుంటే, ఇంకొక భార్యని చేసుకుంటే, ఈ భార్యని వ్యభిచారానికి ఇడిచి ఇంకొక భార్యతో నువ్వు వ్యభిచారం చేసినట్టు అంటని దేవుడు చెప్తే, చేసిన దాన్ని సమర్థించుకొని అబ్రహాం చేయలేదా? దావీదు చేయలేదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడాను చేసిన దాన్ని చూపించి వారు తప్పులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దేవుడు ఇస్మాయిలీల సంతానాన్ని భూమి మీద తీసుకొచ్చేదానికి కారణము అబ్రహాము సంతానమే యావత్ భూప్రపంచం మీద ఉండాలనే ఉద్దేశం. సారమ్మ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా సారాకే సంతానం రావాలి, వాగ్దానం చేసింది దేవుడు సారా సంతానాన్ని. మరి సారమ్మ తీసుకొని పోయి అబ్రహాం చేతిలో పెట్టుకొని ఎలా సంతానం కలిగింది? శత్రువులు చేసే పన్నాగాలు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు క్రైస్తవ్యానికి ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయంటే క్రైస్తవుల పైన, అది బయట దేశాల్లో, అది ముస్లిం సమస్యలు, తీవ్రవాదులు
అల్ఖైదా, ఈరోజు హమాస్, ఎంతమంది ఉగ్రగామీలు ఈరోజు క్రైస్తవుల పైన, క్రైస్తవ సమాజం పైన ఇరుసుకుబడి ఈరోజు కూడా వేల మందిని ఒక్కొక్క రోజుకిను చంపుతూనే ఉన్నారు క్రైస్తవులు. అంటే కారణం ఎవరంటే ఈరోజు ఆ ఇస్మాయిలుల సంతానమే. మా తండ్రి అబ్రాహాము, మాది యెరూషలేము, మాది మందిరము, మేమందరము కూడా ఆయన బిడ్డలమే, మేమే ముందర పుట్టిండేదని ఈరోజు కొట్లాడుతున్నటువంటి కారణము అబ్రహాము తీసుకున్న నిర్ధారము. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది కాదు. ఆఖరు తీసుకున్న మంచి నిర్ణయం కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. వీళ్ళకు వాగ్దానం చేసినప్పుడు ఆ సారమ్మ కూడా అబ్రహామును బలవంతం చేయకూడదు. అబ్రహాము బలవంతం చేసినప్పుడు వద్దమ్మ దేవుడు మనకు వాగ్దానం చేసినాడు అనాలి. అర్థమవుతుందా? మనం చేసిన తప్పులు ఈరోజు సమాజం ఎత్తుపడుతుంటే దాన్ని చెప్పే యోగ్యత మనకు లేకున్నట్టుగా అనేకుల ముందర మనము తప్పులు చేసి, తప్పు చేయకుండా నికచ్చిగా నువ్వు ఉన్నప్పుడు క్రైస్తవుడుగా దేవుని ముందర నిలుచుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అక్కడ చేసింది మనుషులు, దేవుడు చేయలే. దేవుడు ఏది చేసినా మంచిదానికే చేస్తాడు. ఈరోజు ప్రపంచంలో దేవుని సంతానము, ఇస్మాయిల్ సంతానం కావచ్చు, ఇసాకు ద్వారా వచ్చిన సంతానం కావచ్చు, కెతోరా ద్వారా వచ్చిన సంతానం కావచ్చు. 25లో ఆదికాండం 25 ప్రారంభంలో కెతోరాకు కూడా సంతానం అవుతుంది. ఆమెకు కూడా 5 మంది కుమారులు పుడతారు. ఇదో ఒక్కొక్కటిగా ప్రియ దేవుని బిడ్డరా మేము ముందర పెడతాం. ఆఖరు తీసుకున్న నిర్ధారం చెరలేదు. అబ్రహాము నిర్ధారం కూడా చెరలేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు వీరికి ఇస్తానన్నది ఖచ్చితంగా ఇస్తాడు. అది ముందర జరుగుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు ఇచ్చేదాని కొరకు ఎదురు చూడుకోకుండా వీళ్ళు ఈజిప్టుకి చెందిన తన దాసి ఆగరును తనకు భారీగా ఉన్నటికి ఇచ్చింది. అప్పుడు అబ్రహాం ఆగరుతో సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు ఆమె గర్భం ధరించింది. తన గర్భము ధరించిందని తెలుసుకున్న ఆగరు తన యజమానురాన్ని సులుకునగా చూసింది. అప్పుడు సారాయి అబ్రహాముతో, నా ఉసురు నీకు తగులుతుంది, ఇదంతా నీ వల్లే జరిగింది. నా దాసిని నీ చేతుల్లో పెట్టాను, ఆమె గర్భవతి అయింది. అది తెలిసి మొదలుకొని అది కన్ను మిన్ను కానక నన్ను సులుకునగా చూడడం మొదలుపెట్టింది. నీకు నాకు మధ్యన యెహోవా న్యాయం తీరుస్తాడు. అందుకు అబ్రహాము, ఇలా చూడు, నీ దాసి నీ చెప్పు చేతుల్లో ఉంది, ఆమె విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నాడు. ఏం ప్రియ దేవుని బిడ్డలారా, అకస్మాత్ చేసుకున్నాడు. ఇప్పుడు నీ దాసి నీ చేతుల్లోకే ఇస్తాను, నీ చేతుల్లోనే ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే ఇంట్లో యజమానుడు తీసుకునే నిర్ధారం ఇదేనా? కుటుంబాల్లో ఇలాంటి నిర్ధారాలు తీసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలు ఉంటావా? కుటుంబాల్లో గొడవలు జరగవా? కుటుంబాల్లో న్యాయము అన్యాయము అనేది ప్రియ దేవుని బిడ్డలారా ఎప్పుడు మనము నిదర్శనం తీసుకుంటామంటే ఇలాంటి సందర్భాల్లో అబ్రహాము తీసుకున్న ఒక నిర్ధారం మంచిది కాదు. ఇదిగో నీ దాసి నీ చేతిలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే ఆ రోజు ఇచ్చినప్పుడు తీసుకున్నావు, ఆమెతో కూడావు, ఈరోజు గర్భవతి కలగ నీకు ఒక సంతానం కలుగుతాం ఆమె ద్వారా. మరి ఆమెని సేఫ్టీ కూడా చూడాలి కదా. ఇదిగో నీ దాసి నీ ఇష్టం వచ్చినట్టు చేయంటే ఆ గర్భవతి ఆమెని ఏ నిర్ధారం తీసుకొని ఏం చేసినా ఏం కావాలి? తప్పటి ఒక్క సిద్ధాంతం మనము దురాశ. ప్రియ దేవుని బిడ్డలారా, దురాశ. ఆమెకు కూడాను సారమ్మకు కూడా నాకు కొడుకు కావాలి, ఆమె ద్వారా అయితే ఆ కొడుకుని నాకు ఇస్తుందేమో ఆశపడింది. అబ్రహాము కూడా భార్య చెప్పేది కదా అంటే చెప్పి వెంటనే ఆమెతో కూడి ఆమెకి సంతానం ఇస్మాయిల్ వచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్మాయిల్ సంతానం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆగర్ ద్వారా వచ్చిన ఇస్మాయిల్ సంతానం ఎంతమంది, వాళ్ళ రాజులు ఏ పట్టణాలని పరిపాలించారు అనేది కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ సారమ్మకి మరలా సంతానం అయ్యేదని కూడా మాట్లాడుకుందాం. మరలా సారమ్మ చచ్చిపోయి నుంచి మన కెతోరా ద్వారా వచ్చే సంతానం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అబ్రహాము జీవితంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ధారాలు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పిలిచాడు కాబట్టి ఆయన నమ్మకాన్ని విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూనే కొన్ని సందర్భంలో అబ్రహాము పడిపోయిన ఆయన లేపుకొని తీసుకొని పోతున్నాడు.
దేవుడు అన్యాయస్తుడు కాదు. మనుషులుగా మనం అన్యాయస్తులము. మనలో లోపాలను చూపించి అనేక మంది దేవునికి నిందలు కడితే ఇది ఎంతవరకు సమన్వయము? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతిమంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అన్యాయస్తుడు కాదు. అలాంటి దేవుడు మనకు కలిగి ఉండటం మనము ధన్యులము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జీవితంలో మనం తప్పుల నిర్ధారాలు తీసుకోకుండా, తప్పుడు పనులు మనం చేయకోకుండా, చేసి దేవునికి చెడ్డ పేర్లు తేకోకుండా, క్రైస్తవులుగా దేవుని నామానికి ఎంత మాత్రం కూడా అవమానకరంగా మనం ఉండకుండా, మనమందరం కూడా ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన రాకడ వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకొని కృప చూపమని దేవునితో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడు, ఈ పరలోకమందు నా తండ్రి ప్రభు యేసయ్య, ఈరోజు మీరు మాట్లాడిన అబ్రహాం, ఆగరు, నా తండ్రి ప్రభు యేసయ్య, నా తండ్రి సారమ్మ గురించి మేము మాట్లాడినాం. ఈరోజు సారమ్మ తీసుకున్న నిర్ధారం సరిలేదు ప్రభువా. అవునైనా ప్రభు, అబ్రహాము తీసుకున్న నిర్ధారం సరిలేదు. అవునైనా ప్రభు, అమాయకురాలు ఐగుప్తు నుంచి వచ్చిన ఆగరికనైనా ప్రభు యేసయ్య, నా తండ్రి ఏమీ తెలియని ఆమెని మధ్యలోకి తీసుకొని అయినా ప్రభు, వారిద్దరి మధ్య ఆమెకు పుట్టబోయే సంతానాన్ని కూడా నా తండ్రి ప్రభు వారు అవునైనా ప్రభు తిరస్కరించి, వారు అవునైనా ప్రభు యేసయ్య, అతని బాధలు పెట్టినందుకై తండ్రి ప్రభు యేసయ్య, అతను వారు తీసుకున్న నిర్ధారములో తప్పుల్లో నా తండ్రి ప్రభు మీరు క్షమించిన ఆయన ప్రభు వారిని ముందుకు నడిపిస్తున్నందుకై కోటాను కోటి స్తుతులు స్తోత్రములు. మనుషులుగా మేము తప్పుడు నిర్ధారాలు తీసుకున్న కొన్ని విషయాల్లో మమ్మల్ని క్షమించిన ఆయన ప్రభు మీరు జీవిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అనేక జనం విషయాల్లో ఇలాంటి తప్పుడు నిర్ధారాలు తీసుకుంటున్నారు. నాయన తీసుకొని వారు సమర్థించుకునే వారు కూడా ఉన్నారు. అలాంటి వారి కొరకై ఇలాంటి మెసేజ్లు నా తండ్రి ప్రభా ఇవి వారికి నా తండ్రి ప్రభా అనేక మందికి నైనా ప్రభా ఇవి ఆదర్శంగా దేవుడు అన్యాయస్తుడు కాదు నీతిమంతుడని తెలిసి మనుషులుగా మన పొరపాట్లనే దేవుడు దిద్దుతూ మనం నడిపిస్తున్నాడని ఎరిగి అందరూ నీ ప్రేమను అర్థం చేసుకొని నీ సన్నిధికి రావాలని కోరుకుంటూ మా ప్రభును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడిగి ఏడుకొని పొందుకొని ఉన్నాము నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.